ఓం గణేశాయ నమః, సరస్వత్యై నమః, శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జ్ఞానప్రదీపిక ఛానల్ని వీక్షిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జ్ఞానప్రదీపిక ఛానల్ తరఫున పాతూరి జ్ఞానేశ్వర శర్మ హృదయపూర్వక నమస్సుమాంజలులు. జ్ఞానప్రదీపిక వీడియోలను చూస్తున్న ప్రేక్షకులందరికీ విజ్ఞప్తి, వీడియోని చివరిదాకా చూడండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పెట్టండి. ఈ వీడియోని ఆధ్యాత్మిక విషయములలో అభిరుచి గల మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. ముఖ్యముగా సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి మనిషి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు బాధలు, చింతలు, దుఃఖాలు పొందుతూనే ఉంటాడు. బాధలు, చింతలు, దుఃఖాలు లేని జీవితం ఉండదు. ఈ దుఃఖాలు అసలు ఎందువల్ల కలుగుతున్నాయి? ఇవి శాశ్వతంగా లేకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? వీటిని గురించి శాస్త్రాలలో ఏమి చెప్పబడింది? వీటిని గురించి తెలుసుకుందాం. వీటిని గురించి తెలుసుకునేందుకు ముందుగా మానవ జన్మ, దాని యొక్క ఉత్కృష్టతను గురించి ముందు తెలుసుకుందాం. మానవుడే మహనీయుడు అంటారు. మానవ జీవితం సృష్టిలో ఎంతో విలువైనది. ఈ దృక్పథాన్ని అన్ని మతాలు, అందరూ తత్వవేత్తలు ఎంతో ప్రముఖంగా వివరించారు. మానవ జీవితం మహిమాన్వితమైనది అంటారు. అసలు మానవుడంటే ఎవరు? మానవ శబ్దానికి అర్థం ఏమిటి? బహిరంతశ్చ సర్వత్రా బ్రహ్మైవ మాపయతి గ్రాహయతీతి మానం ప్రత్యక్ దర్శనం తదేవ సర్వదా వాతి భజతీతి మానవో బ్రహ్మ విద్యతి. వెలుపల లోపల అంతటా బ్రహ్మమునే గ్రహింపచేయుచున్నది కనుక మానము అంటే ప్రత్యక్ దర్శనము, అంటే ఆత్మతత్వ అపరోక్ష జ్ఞానము. దీన్ని మానము అంటారు. అట్టి ప్రత్యక్ దర్శనాన్ని ఎల్లప్పుడూ భజించువాడు కనుక, అంటే తన నిజస్వరూపాన్ని, నేను దేహం కాదు ఆత్మను అనే దృఢమైన విజ్ఞానాన్ని కలిగిన బ్రహ్మవిత్ అయిన యతి మానవుడు అనబడతాడు. యతి అంటే బ్రహ్మమును గ్రహించి ఇంద్రియాలను తన వశంలో ఉంచుకొని బ్రహ్మమునందు నిల్పటానికి ప్రయత్నం చేసేవాడు. ఆ విధంగా నిలిచేవాడు యతి అని అర్థం. ఇది మానవుడు అంటే ఏమిటో చక్కగా తెలియచేస్తోంది. కాబట్టి ఇలాంటి మానవ జన్మ లభించటమే చాలా అరుదు. వివేక చూడామణిలో ఆది శంకరాచార్యుల వారు మనుష్య జన్మ, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయం, ఈ మూడు లభించటం అతి దుర్లభము అంటారు. వరాహ ఉపనిషత్తులో కూడా దుర్లభం ప్రాప్య మానుష్యం అంటుంది. అంటే దుర్లభమైన మానవ జన్మను పొంది, కాబట్టి మానవ జన్మ లభించటం ఎంత దుర్లభమో అర్థమవుతోంది. 84 లక్షల జీవరాశుల్లో అనేక జన్మలు పుట్టి 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 అనేక జన్మలలో చేసినటువంటి పుణ్య ఫలితముగా చిట్ట చివరికి మానవ జన్మ లభిస్తుంది అని శాస్త్రములు చెప్తాయి. అలాంటి మానవ జన్మను గురించి భగవాన్ సత్యసాయి బాబా వారు ఏం చెప్పారో చూద్దాం. మానవ, మా అనగా కాదు, నవ అనగా కొత్తది. అంటే ఇది కొత్తది కాదు, ఎన్ని జన్మల నుండియో వచ్చుచున్నదే. దీనికి మరొక అర్థము కూడా ఉన్నది. 3 అక్షరములతో కూడిన మా, నా, వా. మా అనగా అజ్ఞానము, నా అనగా లేకుండా, వా అనగా వర్తించటము. అజ్ఞానము లేకుండా వర్తించేవాడు మానవుడు అని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు చెప్తారు. మనుష్య జన్మను పొందాలని దేవతలు కూడా ప్రార్థిస్తారు. ఎవరైతే దాని విలువను తెలుసుకొని మోక్షం పొందటానికి ప్రయత్నం చెయ్యరో వాళ్ళు నీచమైన పశు, పక్షి, క్రిమి, కీటకాది జన్మలు పొందుతారని భాగవతం తెలియచేస్తోంది. దుర్లభమై
ముక్తి పొందటానికి అర్హమైన మనుష్య జన్మ వచ్చినప్పటికీ దాని విలువను తెలుసుకోలేక మనుష్యుడు బాల్యంలో అజ్ఞానము చేత ఆటపాటలతోనూ, యవ్వనంలో స్త్రీలోలత్వం, ఇంద్రియాలు కోరే విషయ సేకరణలో ఆసక్తి కలిగి ఉండటం, ముసలితనంలో కుటుంబ పరిస్థితులను గురించి పరితాపం చెందుతూ ఉంటాడు. విషయవాంఛ తగ్గించుకొని పరమేశ్వర సేవ చేస్తే సంసారం నుండి విముక్తిని పొందుతాడు అంటుంది మహోపనిషత్తు. అందరూ దుఃఖంతో బాధపడుతున్నవారే గాని దుఃఖం లేని వారెవ్వరూ లేరు అని శాస్త్రాలు చెప్తున్నాయి. మనం చూస్తున్నాం, వింటున్నాం కూడా. నలమహారాజు, శ్రీరామచంద్రుడు, పాండవులు వీరందరూ కూడా రాజ్యాన్ని కోల్పోయి అరణ్యవాసం చేసి అనేక దుఃఖాలు అనుభవించిన వారే కదా. మానవులకు ఈ దుఃఖాలు స్వాభావికమా? స్వాభావికం అంటే బెల్లం ఉంది, బెల్లం తయారవగానే బెల్లంలో తీపి ఉంటుంది, అంటే అది తయారైనప్పటి నుంచి ఉంటుంది. ఆ బెల్లంలో తీపి మధ్యలో పోతుందా? ఆ బెల్లంలో తీపి పోవాలి అంటే బెల్లం అనేది లేకుండా పోవాలి, అప్పుడే ఆ తీపి పోతుంది. తీపి అనేది బెల్లానికి స్వాభావికము. అదేవిధంగా మానవుడు పుట్టినప్పటి నుండి మరణించేదాకా ప్రతి క్షణము జీవితాంతము దుఃఖము ఉంటుందా అంటే అది స్వాభావికమా? కాదు. ఎందుకంటే తన ప్రయత్నం వలన గాని భగవద్ అనుగ్రహం వలన గాని దుఃఖములు పోతున్నాయి, మరల సుఖాలు ఆనందాలు మధ్యలో కలుగుతున్నాయి. కాబట్టి ఇవి స్వాభావికము కాదు. దుఃఖాలు ఆగంతుకములు, అంటే మధ్యలో అప్పుడప్పుడు ఏదో కారణము వల్ల వస్తూ ఉండే వాటిని ఆగంతుకములు అంటారు. కాబట్టి దుఃఖం అనేది ఆగంతుకము, ఏదో కారణం వల్ల వచ్చినటువంటివే. ఆ కారణమేమిటో తెలుసుకోవాలి. ఈ దుఃఖానికి కారణాలను గురించి ఆదిశంకరాచార్యుల వారు ఆత్మానాత్మ వివేకము అనే గ్రంథంలో ఎంతో విపులంగా వివరించారు. ఈ గ్రంథం ఆధారంగా ఇప్పుడు మనం ఆ విషయాలను తెలుసుకుందాం. వీటిల్ని దుఃఖాది సప్తకము అంటారు. మొదటిది దుఃఖము. కాబట్టి దుఃఖం అనేది సహజం కాదు, మధ్యలో ఏదో కారణం వల్ల వచ్చింది అని తెలుసుకున్నాం. ఏమిటి ఆ కారణము? జీవులకు అంటే మానవులకు దుఃఖం ఎందుకు కలుగుతోంది? ఆత్మనః కిం నిమిత్తం దుఃఖం అంటే దానికి జవాబు శరీర పరిగ్రహ నిమిత్తము. శరీరాన్ని ధరించటం వల్ల దుఃఖములు వస్తున్నాయి అని చెప్పారు. దేహము వలన, దేహములో ఉన్న మనసు వలన ఈ దుఃఖ బాధలు కలుగుతున్నాయి అని మన అందరి అనుభవంలో ఉన్న విషయమే. శరీరంలో ఉన్న ఏదో ఒక భాగానికి అనేక రకములైన రోగాలు, జబ్బులు వస్తూనే ఉంటాయి. ఇలా శరీరానికి వచ్చే జబ్బులను వీటిల్నే వ్యాధులు అంటారు. ఈ వ్యాధుల వల్ల మనకు దుఃఖము లేక బాధ కలుగుతోంది. రెండవది మనస్సు వల్ల కూడా దుఃఖము కలుగుతోంది. మనస్సు వల్ల ఆందోళనలు, అశాంతి అనేవి కలుగుతూ ఉంటాయి. వీటిల్ని ఆధి అంటారు. కాబట్టి ఈ శరీరానికి వస్తున్న ఆధి వ్యాధుల చేత దుఃఖము అంటే బాధ మనకు కలుగుతోంది. ఈ విధంగా సంభవించే ఈ దుఃఖాలకి తాపత్రయము అనే మాటను కూడా వాడుతూ ఉంటారు. తాపము అంటే దుఃఖము, బాధ అని అర్థం. ఇవి ఆధ్యాత్మిక తాపం, ఆది భౌతిక తాపం, ఆది దైవిక తాపం అని 3 రకాలు. ఆధ్యాత్మిక తాపం అంటే ఆది వ్యాధులు, అంటే దేహానికి జబ్బులు, మనస్సుకు అశాంతి, ఆందోళనలు. ఆది భౌతిక తాపం అంటే ఇతర భూతాల వల్ల, అంటే తేళ్ళు, పాములు, కుక్కలు మొదలైన ఇతర జంతువుల వల్ల మనకు కలిగే బాధలు. ఆది దైవిక తాపములు అంటే పిడుగులు పడటం, భూకంపాలు రావటం, వానలు లేకపోవటం, వరదలు, పంటలు పండకపోవటం, పంటలు పాడైపోవటం, వీటి వల్ల వచ్చేటువంటి బాధలు, దుఃఖాలు. ఈ దుఃఖమంతా శరీరం వల్లనే వచ్చింది అని ఎలా చెప్పటం?
మనం మేలుకున్నప్పుడు అంటే జాగ్రత్త అవస్థలోను, కలలు కనేటప్పుడు అంటే స్వప్నావస్థలోను మనకు బాధలు దుఃఖాలు కలుగుతున్నాయి. గాఢ నిద్రలో అంటే సుషుప్తి అవస్థలో దుఃఖము బాధ అనేటువంటివి తెలియవు. అంటే ఏమిటి అర్థం? ఎప్పుడు శరీరం ఉంటుందో అప్పుడు బాధ దుఃఖము ఉంటుంది, కానీ ఎప్పుడు శరీరం లేకుండా పోతుందో అప్పుడు బాధ దుఃఖము అనేవి ఉండవు. అంటే ఈ దుఃఖము శరీరము ఉన్నందువల్లనే కలుగుతోంది. భగవద్గీత కూడా దీని గురించి ఏం చెప్పింది? జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. జన్మ మృత్యు జర రోగ దుఃఖములయందు అనగా జన్మ నుండి దుఃఖ పర్యంతము గల ప్రతి దాని యందును దోషమును దర్శించుట. జన్మమందు అంటే గర్భావాసము, యోని ద్వారా వెలువడుట అను దోషమును దర్శించుట, దానిని గూర్చి విచారించుట. అదేవిధంగా మరణమునందలి దోషమును, ముసలితనమునందు ప్రజ్ఞాశక్తి తేజస్సులు నశించుట, తిరస్కార రూపమునగు దోషమును, వ్యాధులయందు శిరోరోగాదులయందలి దోషమును, అటులనే దుఃఖములందు ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవికములగు వానియందు దోషములను దర్శించుట, వానిని గూర్చి ఆలోచించుట. జన్మ దుఃఖమయము, మరణము దుఃఖమయము, ముసలితనము దుఃఖము, రోగములనియు దుఃఖమయములు అని ఈ ప్రకారముగా దర్శించుట వలన, వీటిని గురించి విచారించుట వలన ఈ దుఃఖములు ఎలా లేకుండా చేసుకోవాలో తెలుస్తుంది. శరీరం అంటే ఏమిటి? శీర్యతే వయోభిర్ బాల్య కౌమార యవ్వన వార్ధక్యాదిభిరితి శరీరం. బాల్యావస్థ, కౌమారము, యవ్వనము, వార్ధక్యము మొదలగు వయస్సుకు చెందినట్టి దశల ద్వారా ఈ శరీరం క్షీణమవుతుంది. శీర్యతే అంటే జీర్ణమవుట, కాబట్టి దీన్ని శరీరము అన్నారు. బాల్యములో ఉన్న శరీరం కౌమారంలో ఉండదు, కౌమారంలో ఉన్న శరీరం యవ్వనంలో ఉండదు, యవ్వనంలో ఉన్న శరీరం వార్ధక్యంలో ఉండదు. శరీరము జీర్ణమవుతూ ఉంటుంది. జీర్ణమవుతుంది కాబట్టి దానికి శరీరము అని పేరు. శరీరానికి మరొక పేరుంది, దేహము. దహ భస్మీకరణే ఇతి వ్యుత్పత్త్యాచ దేహ భస్మీభావం ప్రాప్నోతి. దహ భస్మీకరణే అనే వ్యుత్పత్తిని అనుసరించి భస్మమవుతుంది, దహింపబడుతుంది, కాబట్టి దానికి దేహము అనే పేరు వచ్చింది. మరణించిన తరువాత అగ్నిలో దహింపబడుతుంది. మరణించిన తరువాతనే కాదు, జీవించి ఉన్నప్పుడు కూడా అనేక చింతలతో దుఃఖములతో దహింపబడుతూనే ఉంటుంది. ఈ చింతలను గురించి భగవాన్ సత్యసాయి బాబా వారు ఏం చెప్పారో చూద్దాం. పుట్టుట ఒక చింత, భూమి నుండుట చింత, సంసారం ఒక చింత, చావు చింత, బాల్యమంతయు చింత, వార్ధక్యం ఒక చింత, జీవించుటొక చింత, చెడుపు చింత, కర్మలన్నీయు చింత, కష్టము ఒక చింత, సంతసం ఒక చింత, వింత చింత. సర్వచింతల బాపిడి సర్వేశ భక్తి కొనుడి ఇకనైన ప్రజలార కోర్కె మీర. దుఃఖము మొదలగు 7 విషయాలలో దుఃఖమును గురించి, దుఃఖము రావటానికి కారణం శరీరము అనే విషయాన్ని గురించి తెలుసుకున్నాం. మిగిలిన వాటిని గురించి తరువాతి భాగంలో తెలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.